రోజూ ఉదయాన్నే మన ఇంటి ముందు కనిపించే ఈ అందమైన ముగ్గుంది కదా, దీన్ని కేవలం ఒక అలంకారం అనుకుంటే హబ్బే చాలా పెద్ద పొరపాటు చేసినట్టే. ఎందుకంటే ఈ తెల్లటి గీతలు మన మెదడుతో మాట్లాడగలవు, మన ఆరోగ్యాన్నే మార్చేయగలవు. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? పదండి, ఈ మామూలు సంప్రదాయం వెనుకున్న అసాధారణమైన సైన్స్ ఏంటో ఇప్పుడు బయటపెడదాం. ఈ విశ్లేషణ మొత్తానికి గుండెకాయలాంటి వాక్యమేదైనా ఉందంటే అదిదే. ఈ తెల్లటి గీతలు మన మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తాయి. ఇది ఊరికే చెప్పిన మాట కాదు, దీని వెనకాల గట్టి సైంటిఫిక్ రీజనుంది. అసలు ఈ గీతలకి మన నరాలకి సంబంధమేంటి, ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా ఆశ్చర్యపోతారు. సరే, మన మొదటి భాగంలోకి వెళదాం. శాంతపరిచే జ్యామితి. అవును, కరెక్టుగా విన్నారు. ఈ ముగ్గుర్లోని ఆకారాలు మనసును ప్రశాంతంగా ఉంచే ఒక రకమైన న్యూరోసైన్స్. ఇంతకీ అవి మన మెదడుతో ఎలా మాట్లాడతాయో చూసేద్దామా? ఈ డిజైన్ల వెనకున్న మ్యాథమెటికల్ సీక్రెట్ ఏంటో తెలుసా? ఫ్రాక్టల్ జ్యామితి. వినడానికేదో పెద్ద పదంలా ఉంది, కానీ ఇది మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే కనిపిస్తోంది. ఉదాహరణకి ఒక మంచు కణం లేదా ఒక చెట్టు కొమ్మను చూడండి. చిన్న భాగం ఎలా ఉంటుందో మొత్తం కూడా అచ్చం అలాగే ఉంటుంది. అదే సూత్రం ఇక్కడ కూడా. ఒకే ఆకారం చిన్నగా పెద్దగా రిపీట్ అవుతూ చూడ్డానికి కాంప్లెక్స్గా ఉన్నా చాలా ఆర్డర్గా ఉండే ఒక డిజైన్ను క్రియేట్ చేస్తుంది. మన బ్రెయిన్కి ఇలాంటి ఆర్డర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, మన కళ్ళు ఇలాంటి ఒక సిమ్మెట్రికల్ అంటే ఒక పద్ధతిలో ఉన్న ముగ్గులు చూసినప్పుడు ఆ సిగ్నల్ నేరుగా మన బ్రెయిన్కి వెళ్తుంది. మన బ్రెయిన్కి గందరగోళం అంటే అస్సలు నచ్చదు. సో ఇలాంటి ఒక ఆర్డర్ ఉన్న డిజైన్ చూడగానే అది వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాన్స్ మన మూడ్ని ఎలా మారుస్తుందో తెలుసా? చూద్దాం. ఈ తేడా చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు డిజార్డర్ అంటే గందరగోళం, ఇది బ్రెయిన్లో స్ట్రెస్, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇంకోవైపు ముగ్గులాంటి ఒక సిమ్మెట్రికల్ డిజైన్ చూడగానే మన బ్రెయిన్లో ఆల్ఫా వేవ్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఆల్ఫా వేవ్స్ ఏంటంటే మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు లేదా చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యే బ్రెయిన్ వేవ్స్. అందుకే ముగ్గును చూస్తే మనసుకు హాయిగా అనిపిస్తుంది. అది కేవలం ఫీలింగ్ కాదు, అదొక సైంటిఫిక్ ఫ్యాక్ట్. సరే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. అదే ముగ్గుపిండిలో ఉన్న సైన్స్. ఇప్పటిదాకా ముగ్గు డిజైన్ మన బ్రెయిన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూశాం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. మనం ఆ గీతలు గీయడానికి వాడతాం కదా, ఆ తెల్లటి పిండి. అసలు కథ అంతా అక్కడే ఉంది. దానిలో ఒక అద్భుతమైన కెమిస్ట్రీ దాగి ఉంది. మనం ఎప్పుడైనా ఆలోచించామా, అసలు ముగ్గుపిండి కేవలం రంగు కోసమేనా? అబ్బే, అస్సలు కాదు. ఆ పిండిలోనే కెమికల్ ఇంకా ఎకోలాజికల్ బెనిఫిట్స్ అంటే పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయంటే నమ్ముతారా? అవును, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక 2-in-1 ఫార్ములా. ఫస్టు మనం సున్నపు పిండి వాడామనుకోండి, అది గాల్లో ఉన్న పొల్యూషన్ను పీల్చుకొని ఇంటి ముందు ఒక న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. అద్భుతం కదూ? ఇక రెండోది, ఒకవేళ బియ్యం పిండి వాడితే అది చీమలకు, చిన్న చిన్న పురుగులకు ఆహారంగా మారుతుంది. సో అవి అక్కడే వాటికి కావాల్సిన ఫుడ్ తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోతాయి, ఇంట్లోకి రావు. ప్రకృతితో కలిసి జీవించడం అంటే ఇదే మరి. ఇక మనం మూడో భాగానికి వచ్చేద్దాం. ఇది మైండ్ అండ్ బాడీ వర్కౌట్. ఇప్పుడుదాకా ముగ్గును చూడటం వల్ల కలిగే లాభాలు, ఆ పిండి వెనుక ఉన్న సైన్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అసలా ముగ్గు వేసే ప్రాసెస్లోనే మన శరీరానికి, మనసుకు ఎంత మంచి జరుగుతుందో తెలుసుకుందాం. ముగ్గు వేయడం అనేది ఊరికే ఏదో ఆర్ట్ వేయడం కాదు. అది మన బ్రెయిన్కి, బాడీకి మధ్య కనెక్షన్ ఏర్పరిచే ఒక కంప్లీట్ ఎక్సర్సైజ్. ఈ సింపుల్ యాక్షన్ వెనక ఎంత పెద్ద హెల్త్ సీక్రెట్ ఉందో చూద్దాం. చూడండి, మనస్సుకి శరీరానికి ఉన్న సంబంధం ఎంత అద్భుతంగా ఉందో. మనం ఆ పిండిని బొటనవేలు, చూపుడువేలు మధ్య పట్టుకుంటాం కదా, అప్పుడు మన వేలి కొనలపై పడే ప్రెషర్ ఒక రకమైన ఆక్యుప్రెషర్ లాంటిది. ఆ చిన్న చిన్న మూమెంట్స్ మన బ్రెయిన్లోని మెమరీ సెంటర్ను యాక్టివ్గా ఉంచుతాయి. అంతేనా, అలా వంగి ముగ్గు వేయడమనేది వెన్నెముకకు బలాన్నిచ్చే ఒక చిన్న యోగాసనం లాంటిది. ఇవన్నీ కలిసి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతాయి, మైండ్ని ఫోకస్ చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యాక్టివ్ మెడిటేషన్. సరే, మనం చివరి భాగానికి వచ్చేశాం, మేల్కొల్పే కళ. ఇప్పటిదాకా మనం న్యూరోసైన్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఇలా అన్ని కోణాల్లోనూ చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ముగ్గు అనేది కేవలం ఒక ట్రెడిషన్ ఎందుకు కాదు, అదొక కంప్లీట్ సైన్స్ ఎందుకో ఫైనల్గా చూద్దాం. ఇప్పుడు మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. మన బ్రెయిన్కి, బాడీకి, పర్యావరణానికి ఇంత మంచి చేసే ఈ ప్రాచీన విజ్ఞానం మనకు కావాలా, లేదంటే పని సులభం గదా అని చెప్పి ఎలాంటి ప్రయోజనం లేని ఆ ప్లాస్టిక్ స్టిక్కర్లు కావాలా? పాయింట్ చాలా క్లియర్.
ఈ మోడర్న్ స్టిక్కర్లు ఓకే కన్వీనియంట్గా ఉండొచ్చు, కానీ మనం ఇందాకనుంచి మాట్లాడుకుంటున్న ఫిజికల్, మెంటల్, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ స్టిక్కర్ల వల్ల రాదు. చివరగా ఈ యొక్క వాక్యం గుర్తుంచుకుంటే చాలు. ముగ్గు అంటే గీతల కలయిక కాదు, అది మన మెదడును మేల్కొలిపే విజ్ఞానం. సో ఇది కేవలం డెకరేషన్ కాదు, మన బ్రెయిన్ని, బాడీని, ప్రకృతిని మూడింటిని కనెక్ట్ చేసే ఒక పవర్ఫుల్ టూల్. ఇకపై ఉదయాన్నే వాకిట్లో ముగ్గును చూసినప్పుడు దాని అందాన్నే కాదు, దాని వెనకున్న ఈ అద్భుతమైన సైన్స్ను కూడా గుర్తుచేసుకోండి.